ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీనివాసుని గొప్ప భక్తుల్లో మనం ముందుగా చెప్పుకునేది హతీరాం బావాజీ గురించి. మనకు తిరుమలలో శ్రీనివాసుని దర్శనం ఒకవేళ జరగకపోతే మనం ఎంతో బాధపడిపోతాము. అటువంటప్పుడు ఆయన భక్తుడైన హతీరాం బావాజీని దర్శించినా కూడా శ్రీనివాసుల వారు ఎంతో సంతోషిస్తారంట. మరి అటువంటి హతీరాం బావాజీ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. హతీరాం బావాజీ గారు జీవ సమాధి చెందారు. ఆ జీవ సమాధిని మనం ఇప్పుడు సందర్శిద్దాము. తిరుమల కొండపైన బస్సులు, టాక్సీలు ఎన్నో అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చేరుకోవడానికి. హతీరాం బాబా అయోధ్యలోని మాయలోని దల్పత్పూర్ ఉపహార్కి చెందిన గొప్ప సాధువు. అతను తిరుమలకు తీర్థయాత్రకు సందర్శించి వెంకటేశ్వరుని భక్తుడయ్యారు. అతను ఆలయ సమీపంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ స్థిరపడ్డారు. ఒక పురాణం ప్రకారం వెంకటేశ్వరుతో పాచికలు ఆడే భాగ్యం అతనికి లభించింది. హతీరాం అనగానే మనకు గుర్తుకొచ్చేది వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన గొప్ప భక్తుడు అని. హతీరాం బాబా తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడు. అతను 16వ శతాబ్దంలో జీవించారు. అతను ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించి మరియు తర్వాత తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామికి గొప్ప సేవ చేశారు. అతను స్వామివారికి అత్యంత సన్నిహితుడని, వారితో పాచికలాడేవాడని కూడా ప్రసిద్ధి. అతని భక్తి సేవలను పురస్కరించుకొని తిరుమలలో అతని పేరు మీద ఒక మఠం, స్మారక చిహ్నం ఉన్నాయి. తిరుమల తిరుపతికి వచ్చి స్వామివారికి గొప్ప భక్తుడిగా మారారు. హతీరాం బాబా సమాధి తిరుమలలో ఉంది. ఇది భక్తులకు ఒక పవిత్ర స్థలం. ఆకాశగంగా, పాప వినాశనం, జపాలి హనుమాన్ తీర్థం ఈ ప్లేసెస్కి వెళ్లే దారిలోనే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలోని హతీరాం బావాజీ గారి జీవ సమాధి కూడా ఉంటుంది. హతీరాం బావాజీ గారు తిరుమలకు వచ్చే భక్తుల కోసం నిత్యం అన్నదానం చేసేవారట. కానీ హతీరాం బావాజీ గారు మాత్రం అస్సలు అన్నం తినేవారు కాదంట. ఆయన కేవలం రోజుకి ఒక రామపత్రం అనే ఆకును తినేవారంట. ఆ ఆకును తినడం వల్ల ఆకలి వేయదు. ఇలా ఆయన జీవ సమాధి చెందే వరకు కూడా అన్నదానం చేస్తూనే ఉండేవారంట. ఆయన తినకపోయినా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని నిత్యం అన్నదానం చేసేవారని చెప్తుంటారు. ఈ జీవ సమాధి దగ్గర రామపత్రం ఆకుని ప్రసాదంగా ఇస్తుంటారు. హతీరాం బావాజీతోటి ప్రతిరోజు రాత్రి స్వామివారు వచ్చి పాచికలాడుతుండేవారని చెప్తుంటారు. బావాజీ గారితోటి పాచికలాడుతున్నప్పుడు శ్రీనివాసుల వారు ఓడిపోయి తన నగలను కోల్పోతారు. తెల్లవారి ఆలయంలోకి వెళ్లిన అర్చకులకు స్వామివారి నగలు కనిపించవు. ఆ నగలు హతీరాం బావాజీ దగ్గర కనిపించడంతో ఈయనే దొంగతనం చేశారని రాజుల వారు శిక్షిస్తారు. హతీరాంను ఉంచిన కారాగారంలోనే చెరుకుగళ్లు పూర్తిగా నింపి పెడతారు. తెల్లవారేసరికి ఈ చెరుకుగళ్లని నువ్వు తినేయాలని చెప్పేసి ఆయనకు శిక్ష విధిస్తారు. హతీరాం స్వామివారిని బాధగా పిలుస్తారు. అప్పుడు ఆ గదిలోకి ఒక పెద్ద ఏనుగు వచ్చి చెరుకుగళ్లు మొత్తం తినేసి పెద్దగా అరుస్తూ ఉంటుంది. బయట ఉన్న సైనికులు లోపల ఇంత పెద్ద ఏనుగు ఎలా ఉంది, ఈ ఏనుగును మనం ఇందులో బంధించలేదు కదా అని చెప్పి ఆయన పరుగున వెళ్ళి రాజుగారికి చెప్తారు. అప్పుడు అదే సమయంలో స్వామివారి దగ్గర ఉన్న గంటలు పెద్దగా మోగుతాయి. ఈ దృశ్యాన్ని చూసిన రాజుగారు హతీరాం చాలా గొప్ప భక్తుడని నిర్ణయించుకొని హతీరాంకి ఈ రాజుగారు భక్తుడిగా మారిపోతారు. హతీరాం బావాజీ భక్తిని నిరూపించడానికి స్వయంగా ఏనుగు రూపంలో స్వామివారు వచ్చి ఈ విధంగా రక్షించారని చెప్తుంటారు. హతీరాం బావాజీ గురించి ఇలాంటి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మీరు గనక తిరుమల వెళ్తే ఒక్కసారిన హతీరాం బావాజీ గారి జీవ సమాధిని సందర్శించండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.